కేసీఆర్ జగన్ కలిసి నాటకాలు ఆడుతున్నారని చంద్రబాబు అన్నారు. విశాఖ జిల్లా సబ్బవరంలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. విశాఖలో మెట్టెక్ జోన్ వస్తోందన్నారు. భర్త ఒక పార్టీ, భార్య మరో పార్టీలో ఉండి ఎవరిని మోసం చేస్తారని ప్రశ్నించారు. ఫామ్ 7 దరఖాస్తు దొంగల్ని వదిలిపెట్టేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఇక్కడే ఒక మెట్టెక్ జోన్ పార్క్ వస్తా ఉంది. 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడే ఎడ్యుకేషన్ లో పెద్ద ఎత్తున యూనివర్సిటీలు వస్తున్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ కానీ, మనం పెట్రోలియం యూనివర్సిటీ కానీ, ప్రైవేట్ యూనివర్సిటీ కానీ, ఇలాంటి యూనివర్సిటీస్ అన్నిటి కేంద్రంగా ఈ సబ్బవరంలో వస్తున్నాయి. ఒక సరస్వతి నిలయంగా, ఒక విద్యా కేంద్రంగా ప్రపంచమంతా వచ్చి ఈ సబ్బవరంలో చదువుకునే పరిస్థితి నేను తీసుకొస్తాను. ఒక ఆయన అంటాడు, ధర్మాన ప్రసాదరావు, మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం, సభ గుర్తుపెట్టుకో, తంతాం, చంపేస్తాం. అప్పుడే స్టార్ట్ చేశారు బెదిరింపులు. అంటే మీరు రౌడీ రాజ్యం చేద్దాం అనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో రౌడీ రాజ్యం రాదు. నేను రౌడీని కాదు, కానీ రౌడీజాన్ని వదిలిపెట్టను. సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉన్నాడు. పోటీ చేస్తుంటే ఆయన కాకపోయినా ఆయన అభ్యర్థులు ఉన్నారు. ఆ రోజు ఆయన ఇన్వెస్టిగేషన్ చేశాడు. 12 కేసులు పెట్టాడు. 12లో A1 ముద్దాయి. ఇప్పుడు ఆయన కూడా చెప్పాలి. ఆ కేసులు రేపు కూడా వస్తాయి, పేపర్లో వస్తాయి, మీరు అందరూ చదువుకోండి. దేశంలో ఇన్ని కేసులుండే వ్యక్తి దేశంలో ఏ రాజకీయ నాయకుడు లేడు. 46,000 కోట్ల రూపాయల అవినీతి. ముసుగులో గుద్దులాట అవసరం లేదు. ఓపెన్ గానే పోరాడదాం. నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్ ముగ్గురు రండి, మీ కథ ఏంటో మేము తెలుస్తాం తప్ప ఇంకోటి కాదు. ఇంకో పక్కన భర్త ఒక పార్టీ, భార్య ఒక పార్టీ. ఏం తమ్ముళ్ళు, ఎంత లాజిక్ చూడండి, ఎంత అనుబంధం చూడండి ఆ పార్టీల మధ్య. పర్ఫెక్ట్ అనుబంధం. ఇవి సాక్ష్యాలు. ఎవరిని మోసం చేస్తారు మీరు? ఓట్ల దొంగలు వచ్చారు. ఈ దొంగల నుంచి మీరు కాపాడుకోమని మీకు చెప్పే పరిస్థితికి వచ్చారు. అవన్నీ కూడా యాక్షన్ తీసుకుంటాం. అది నేరపరంగా తప్పు, చట్టపరంగా తప్పు. ఎవరైతే ఫామ్ 7 ఇచ్చారో వాళ్ళ జైలుకు పంపించే వరకు, చట్టపరంగా యాక్షన్ తీసుకునే వరకు వదిలిపెట్టమని మరొకసారి మీకు తెలియజేస్తున్నా.